దేవుని గణపరిచే ఒక అవకాశం దేవుడు మనకు కలిగించినందుకు నేను ఆ దేవునికి వందనాలు చేస్తున్నాను. ఈ బైబిల్ స్టడీలో ప్రియులారా ప్రతిసారి ఏదో ఒక సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా. ఒక వాక్యంలో యేసు ప్రభువు అంటాడండి, వినడానికి చెవులు గలవాడు వినును గాక. ఎవరెవరైతే చెవులు ఉన్నాయో, ఎవరెవరికి దాహం ఉందో, ఎవరెవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ వినులుగాక యేసు ప్రభు అంటాడు. చాలా మంది అందరికి చెవులు ఉన్నాయి, చెవులు లేని వారికి దేవుడు లేదు. కానీ ఆ దేవుని వాక్యాన్ని ఆలకించి దానికి లోబడి దాన్ని ప్రేమించే వారు చాలా తక్కువ మంది అంటారు. చాలా చాలా తక్కువ మంది అంటారు. ఆ తక్కువ మందిలో మనమందరం ఉండాలని నేను ఖచ్చితంగా నా ఆశ ఏంటంటే మనందరం ఆ యొక్క తక్కువ గుంపులు ఉండాలా, ఆ చిన్న గుంపులు ఉండాలా, పరలోక రాజ్యానికి వెళ్ళే గుంపులు ఉండాలా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునే గుంపులు మనం ఉండాలా. ఆ తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారా రండి, భూమి పుట్టింది మొదలుకుని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో చేరండి అన్న గుంపులో మనం ఉండాలనేది దేవుని హల్లెలూయా. సో కాబట్టి మనంగా బ్రతికినన్ని రోజు దేవుని వాక్యానికి సీరియస్ గా ఆషామాషి కాకుండా ఏదో వారానికి 2 రోజులు మనకు ప్రోగ్రామ్ ఉందని రావడం కాకుండా సీరియస్ గా ప్రేమగా దేవుని వాక్యాన్ని మనకు వినేటప్పుడు ప్రేమగా ఆసక్తిగా దాహంగా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆ వాక్యం మనలో ఫలిస్తుంటారు. పోయిసారి మనం నేర్చుకున్నాం కదా, ఎజ్రా ఆ ధర్మశాస్త్రం తెలిసిన ప్రజలు ఏం చేశారు? నిలబడ్డారు. ఈయన నిలబడి చెప్పాడా? చెప్పలేదు. అంటే వాళ్ళకు ఆసక్తి దేవతలు, వాళ్ళకి ఆ దేవుని పట్ల అంత దాహం. అంటే అందరికి కాదు, కొంతమందికి ఎప్పుడు కదా ఆయన వాక్యం తెచ్చాడో లేదో, ధర్మశాస్త్రం తెచ్చాడో లేదో, వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. అంటే ఆ వాక్యం పట్ల వాళ్ళంత గౌరవం. మనం చాలాసార్లు నేర్చుకున్నాం ప్రియురా, దేవుని వాక్యం ఎంత గొప్పదంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాక్యం ఉంది, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఇంకొక 1000 సంవత్సరాలుగా దేవుని వాక్యం ఉంటుంది. మనమందరం చనిపోయి మనమంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా కానీ ఈ వాక్యం మాత్రం కంటిన్యూగా ఉంటుంది. ఏరోప్లేన్లు, విమానాలు అండ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఈ మొబైల్ ఫోన్స్, ఈ టీవీలు, ఈ టెక్నాలజీ ఇవన్నీ నాశనం అయిపోయిన పాడైపోయిన రోజులు అంటే ఒక్కరోజు ఇంటర్నెట్ బంద్ అయింది అనుకోండి, అంతా ఆగిపోతుంట, బిజినెస్ అంతా ఆగిపోతుంట, ఏమి చేయలేదు. మనందరం దానికి అలవాటు పడిపోయాం. కానీ దేవుడు వాక్యం అలాగే నాకు ఈరోజు నేను మీకు పంపిన వాక్యం చదివాను కదా, భూమి ఆకాశం గతించు కానీ నా మాటలు. యేసు ప్రభు ఏమి చెప్పాడో ఈ రోజు వరకు అవన్నీ నెరవేర్చుకుంటేనే వచ్చాయి. ప్రతి ఒక్కటి నెరవేర్చబడ్డారు. ఇంకా మనం ఇంకా ఏమేమి విన్నామో రాబోయే విధానాలు దేవుడు వాటిని నెరవేర్చవచ్చు. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే గౌరవించి దేవుని వాక్యం కొరకు ఆసక్తి, మన బైబిల్ ఇంట్లో చదువుకోవడం వేరు వినరా, కానీ వారానికి ఆదివారం గురువారం ఇక్కడికి వచ్చి దేవుడు తన ఆత్మ ద్వారా తన సేవకుల ద్వారా మనకు నేర్పించే నేర్చుకుంటే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం పోయినసారి నేను బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు కదా కొన్ని విషయాలు బైబిల్లో డామినెంట్ గా 10 అనే మాట మనం చదువుతున్నాం కదండి. ఏంటి ఆ 10 అనే మాట? బైబిల్లో రాయబడ్డది ఆది కాండం 1వ అధ్యాయంలో 10 సార్లు దేవుడు పలికేను అనే మాట రాయబడింది. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయేను. దేవుడు సముద్రంలో నీళ్లను వేరు కమ్మని పలకగా అవి వేరాయేను. దేవుడు నీళ్లను ఆకాశంలో నీళ్లను 2 భాగాలు కమ్మని పలకగా నీరు 2 భాగాలై పై భాగం పైకి వెళ్ళిపోయాడు. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు కలగమనగా కలిగి. సో ఆ రకంగా దేవుడు పలికినప్పుడల్లా కలిగేను కలిగేను కలిగేను. దేవుడు 10 సార్లు పలికాడు. అందుకే యేసుక్రీస్తు ఆయన ఒక శతాధిపతి గురించి, ఒకే నీ దాసుడికి స్వస్థత కలుగుతుంది వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, ప్రభా నేను మీ ఇంటికి వచ్చాను అయ్యా,
నువ్వు బయటికి వచ్చేంత యోగ్యం కాదు, నువ్వు నోటి మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత నొందుతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ సాయంకాలం అయినప్పుడు అనేకులు దయ్యములు పట్టిన వారిని రోగులను యేసు ప్రభువు తెచ్చినప్పుడు ఆయన నోటి మాటతో వాటిని వెళ్ళగొట్టేను. దేంతో? నోటి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం కదా, పేతురు అతను స్వస్థపరిచిన తర్వాత అది విని అనేకులు రోగులను తెచ్చారంట యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంట? నోటి మాటతోనే, అంటే వాళ్ళ మీద చేయబెట్టలేదంట. 8వ అధ్యాయం 14 వచనం ఒకసారి గమనించుకున్నట్లయితే 8:14 నేను చదువుతాను. తర్వాత యేసు పేతురులో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎదురుకు తీసుకుని వచ్చి, దాని తర్వాత మాట చాలా ముఖ్యము, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచారు. ఇక్కడ ఒక విషయం గమనించింది, యేసు ప్రభు పేతురు అత్తను ముట్టినంత అనుషం పుట్టిండో లేదో జ్వరం విడిచిపెట్టిపోయిందంట. ఆమె లేచి వాళ్ళకు ఉపచారం చేసిందంట. ఆ న్యూస్ విని, ఆ సమాచారం విని ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ, సాయంకాలం అందరూ ఉద్యోగాలకు వెళ్ళి పనులకు వెళ్ళి వచ్చారు, రోగులను దెయ్యాలను వారిని అందరినీ తెచ్చాడంట. అందరు గుంపులు కూడారు. యేసుక్రీస్తు మాటతో నోటిని ముట్టట్లేదండి, పేతురు అత్తగా ముట్టండి అంతేగాని ఈ తక్కిన గుంపులంతా ఏం చేసినట్టు నోటి మాటలు దయ్యమా పో, దురాత్మ పో అంటున్నదే ఆ దురాత్మను విడిచిపెట్టిపోయాడు. ఈవెన్ రోగులనంట ఆయన నోటి మాటతో ఒక మాట చెప్పినప్పుడు స్వస్థపరచబడ్డాడంట. ఆయన నోటి మాటలో ఉన్న శక్తి. ఒక్కోసారి మనం విశ్వాసం ద్వారా ఎవరికైనా కాల్ చేసి ప్రేయర్ చేయండి, ఫోన్ ప్రేయర్ చేయండి అని మనం అడిగినప్పుడు ఆ విశ్వాసం, ఆ నోటి మాట వాళ్ళు ఆ విశ్వాసం కదా. కొన్నిసార్లు మనం అందరు ఇల్లుకి వెళ్ళలేము, పరిస్థితులు అందరు మన దగ్గరికి రాలేదు. సో కొంతమంది బ్రదర్ క్యాన్ యు ప్రే ఫర్ మీ ఆన్ ది ఫోన్ అంటారు. ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు నమ్మిన దేవుడు చేయడా. అక్కడ ఏంటి డిఫరెన్స్? ఒకటి ఆ వ్యక్తి అక్కడ రాలేడు, ప్రయాణం చేసి అంత దూరం రాలేడు. కొన్నిసార్లు నన్ను బెంగళూరు నుంచో లేకపోతే విజయవాడ నుంచో కాల్ చేసి, బ్రదర్ ఈరోజు మా బర్త్డే, ప్రేయర్ చేయండి, మా పాపకు బాలేదు ప్రేయర్ చేయండి, మా హస్బెండ్కి బాలేదు ప్రేయర్ చేయండి. నేను విజయవాడకి వెళ్ళలేదు కదా, వాళ్ళు ఇంత దూరం రాలేదు కదా, ఇప్పుడు మనకు ఫెసిలిటీ ఉన్నాయి కదా, మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి మన స్వరం ఇచ్చే చాలు కదా. ఆ విశ్వాసము దేవుడు ఆ వ్యక్తి, ఆ విశ్వాసం ద్వారా దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. శతాధిపతి యేసు ప్రభు దగ్గర ఉన్నాడు, శతాధిపతి యొక్క సేవకుడు ఎంతో దూరం ఉన్నాడు. ఈయన విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆయన స్వస్థపరచలేదా? ఆయన మన దగ్గర ఉన్నాడా? సో కొన్నిసార్లు దేవుదనం మనకున్న విశ్వాసాన్ని చూసి దేవుడు మన పిల్లలను స్వస్థపరచు, మన బాబు, మన పాపను, మన భార్యను, మన భర్తను లేచి ఇక్కడికి వచ్చేంత కెపాసిటీ లేకపోవచ్చు. ఫుల్ జ్వరంతో మొత్తం కాలుతుండొచ్చు, బాడీ పెయిన్, అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ బిహాఫ్ లో వాళ్ళ తరపున మనం వచ్చి అంకుల్ ప్రేయర్ చేయండి, మా మమ్మీకి బాగాలేదు, మా డాడీకి బాగాలేదు, అనుషాకి బాగాలేదు, పీతకు బాగాలేదు అని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి ఆ వ్యక్తిని స్వస్థం ప్రార్థన చేసినప్పుడు బైబిల్ ఏం రాయబడింది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు బైబిల్లో 10 సార్లు దేవుడు మొదటి అధ్యాయంలో పలికెను 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 అనే మాట రాయబడింది. దేవుడు మాట. రెండోది మనం నేర్చుకునేది ఏంటంటే, ఆదాము నుండి నోవా వరకు 10 తరాలు నిర్మించిపోయాడు. ఎంత చక్కగా కదా, ఎంతమంది ఎన్ని సంవత్సరాలు బ్రతికారని క్లియర్ గా రాయబడింది. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 సంవత్సరాలు. అందరికంటే ఎక్కువ బ్రతికింది మెతూషెలా, 969 సంవత్సరాలు. నోవా లాస్ట్ వ్యక్తి బ్రతికిన సంవత్సరాలు 950 సంవత్సరాలు. సో ఆదాము నుంచి నోవా వరకు, నోవా తర్వాత మనుషులు 900 సంవత్సరాలు బ్రతకలేదండి. తర్వాత దేవుడు వారి ఆయుష్
20 సంవత్సరాలకి దించేశాడు. అంటే ఎన్ని తరాలు అవుతుంది? 100 సంవత్సరాలు బతికారంట, 900 సంవత్సరాలు 10 తరాలు బతికారు. మూడవది మనం నేర్చుకున్నాము, అది ఏంటంటే ప్రియుల, దేవుడు ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు రప్పించాడు. ఏంటి ఆ తెగుళ్ళు ప్రియులు ఎందుకు రప్పించాడట? దేవుడు వాక్యంలో రాయబడింది, ఫరో హృదయం కఠినపరిచినందుకు దేవుడు ఆయన యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి అనవసరంగా దేశంలో ఉన్న వాళ్ళందరి మీద దేవుడు తెగుళ్ళు పంపించాడు. నేను తప్పు చేస్తే నన్ను, నా భార్యను, నా పిల్లలను నేను పనిష్మెంట్ చేయడంలో ఏమైనా అర్థం ఉంది. అది పోగొట్టి మన చర్చ మెంబర్స్ అందరినీ పనిష్ చేయడము అది అంత న్యాయం కాదు. కానీ పిల్లల ఆ రోజుల్లో తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి కదా బైబిల్ రాయబడింది. నన్ను ద్వేషించి వాక్యం ప్రకారం జీవించుకుంటే నేను తండ్రుల దోషమును పిల్లల మీదకి 3 లేకుండా 4 తరాల వరకు నేను పంపించువాడిని. 10 తెగుళ్ళు. నీళ్లను దేవుడు రక్తంగా మార్చాడు, కప్పలను రప్పించాడు, తల నుండి పేలను రప్పించాడు, ఈగలను రప్పించాడు, మిడతలను రప్పించి వాళ్ళ పొలాలన్నీ ఈటుపోయేటట్టు వాటిని నాశనం చేసి వాళ్ళ పశువులు చనిపోయాయి. ఆకాశం నుండి నిప్పుతో వడగంటే ఐస్ ఉంటుంది కదా, ఇక్కడ నిప్పుతో కూడిన వడగంట ప్రియులరా. అంతేనా? విడుదలను పంపించాడు. వాళ్ళ లాస్ట్ ప్రియులరా 3 రాత్రులు 3 పగలు అంటే చీకటి. ఎంత ఘోరమైన చీకటి అంటే వాళ్ళు ఉన్న స్థలంలో నుంచి వాళ్ళు లేవలేకపోయారు. 3 రోజులు ఆన్నే రోహిత్ వాష్రూమ్ బాత్రూమ్ వెళ్ళలేదు, మనకు తెలియదు, మీరు అలాగే ఉన్నారా ఏంటో అని చక్కగా చీకటి, కళ్ళు పూసుకుంటే ఎంత చీకటి అంత చీకటి, ఎవరు ఏం కనబడటం లేదు. చివరికి వాళ్ళ జ్యేష్ఠ కుమారుని దేవుడు చంపేశాడు. ఎవరైతే దేవుని మాట వినరో పిల్లరా ఆయన కొద్ది టైం వరకు ఛాన్స్ ఇస్తాడు. దాని తర్వాత బైబిల్ రాయబడింది, ఆయన ఉగ్రత పాత్ర నిండినప్పుడు దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. అప్పటి వరకు ఆయన ఓర్చుకునే ఉంటాడు పిల్లరా. దేవుడు త్వరగా కోపపడేవాడు కాదు. కొన్నిసార్లు మనం చేసే కొన్ని పాపాలు, మనం చేసే కొన్ని దేవుడికి విరుద్ధమైన పనులు దేవుడు చూసినట్టు వదులుతాడంట. తక్షణమే ఆయన యాక్షన్ తీసుకోకపోవచ్చు. పాత నిబంధన కాలంలో యాక్షన్ ఉండే, అపోస్తల కార్యంలో ఆ యాక్షన్ ఉండే ఇమీడియట్ గా. కానీ దేవుడు చూస్తూ చూస్తూ కొద్దిగా అవకాశం ఇవ్వడానికి ప్రారంభించాడు. మనం చేసే తప్పు, మనం మాట్లాడే మూర్ఖపు మాటలు, మనం చేసే తలంపులు, మన ఆలోచనలు, మన కంటి ద్వారా చేసే తప్పులను దేవుడు చూసి చూడనట్టుండి. అందుకే బైబిల్ రాయబడింది, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు, చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్ చేసేవాడు కాదు, ఊరికిన గొడవపడేవాడు కాదు, ఊరికిన కోపపడేవాడు కాదు. ఒకవేళ కోపపడ్డా ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది అందరికి? క్షణం మాత్రమే ఉంటుంది. ఆయన కృప యుగ యుగంలో ఉంటుందంటారు. ఆయన గాడ్, మన దేవుడు ఎంతో దయగా. కాబట్టి 10 తెగులు దేవుడు ఎప్పుడు పంపించాడు? ఫరో రాజుకు మోషే వార్నింగ్ ఇచ్చి, మోషే ఆహారం వెళ్ళి ఆ ప్రజలను పొరియండి అయ్యా, వాళ్ళకు విడుదల దయచేయండి అయ్యా, వీళ్ళు వెళ్ళి నన్ను అరణ్యంలో వీళ్ళని ఆరాధించాలయ్యా, వదలండి అయ్యా, వదలండి అయ్యా, మీ దేవుడు ఎవరు నాకు తెలియదు, మీ దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, ఇట్లా పూర్ణంగా మాట్లాడి అనవసరంగా వాళ్ళ దేశం అంతా తిరిగి ఆయన తెగులు రప్పించుకున్నాడంట. ప్రియుల సమకే దేవుడు వాక్యంలో రాయబడింది, దేవుని యొక్క ఉగ్రత పాత్ర నిండినప్పుడే ఆయన యాక్షన్ తీసుకుంటాడు. అంతవరకు మనం ఆగకూడదంట. ఏదైనా తప్పును దేవుడు తిరిగి మనకు చూపించినప్పుడు అది ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మళ్ళా దాని జోలికి మనకు వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది ఆ పని. దాని తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా వాళ్ళకు లాయర్స్, కోర్టు, వాళ్ళకు న్యాయాలయాలు ఉన్నాయి. ప్రతి న్యాయాలయంలో వారి యొక్క చట్టం దేన్ని బేస్ చేసిందని 10 కమాండ్మెంట్స్ మీదనే బేస్ అయింది. నరహత్య చేస్తే ఏ గవర్నమెంట్ ఊరుకుంటారా? వ్యభిచారం చేసుకున్నప్పుడు పట్టబడితే ఎవరన్నా ఊరుకుంటారా? దొంగతనం చేసుకుంటే ఎవరన్నా చూసి ఊరుకుంటారా?
వేరే వాళ్ళు దోచుకున్నప్పుడు ఏ గవర్నమెంట్ అన్న చూసుకుని ఊరుకుంటుంది. సో ఈ 10 ఆజ్ఞలను బట్టి ప్రపంచంలో ప్రతి గవర్నమెంట్ చట్టాన్ని వాళ్ళ మనకు ఇండియన్ పీనల్ కోడ్ అని ఉంది కదా పిల్లలు, దాంట్లో అనేక చట్టాలు మాక్సిమం 10 ఆజ్ఞలను బట్టి వాటిని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తి గొడవపడుతున్నప్పుడు ఏదో మాటలు అది హీట్ అయిపోయి ఒకే ఒకరు కొట్టినప్పుడు ఆ వ్యక్తి నన్ను కొట్టినప్పుడు నాకు ఇక్కడ తగిలి చనిపోయాను. అది నరహత్య కాదు, అది ఇంటెన్షన్ గా మర్డర్ చేసింది కాదు. ఇంటెన్షన్ గా మర్డర్ చేయడం అంటే ఏంటి? దాచుకుని ప్లానింగ్ చేసుకుని ఆయన 10 గంటలకు వస్తున్నాడు అంటే నేను 9:30 నిలబడి వేరే పెద్ద కట్టెలిచ్చి పెద్ద రాళ్ళు పట్టుకుని అతని ఇంటెన్షన్ గా కావాల్సింది చంపడం, అది నరహత్య. మాటలు ఆర్గ్యుమెంట్ అయ్యి కొన్నిసార్లు మనం గొడవపడడం కొట్టుకొని చనిపోతారు కదా, అది నరహత్య కిందికి రాదు, అది యాక్సిడెంటల్ కిందికి వస్తుంది. సో ప్రియులారా, ఈ 10 ఆజ్ఞలతో మనం గమనించినట్లయితే దేవుడు తన యొక్క ఫింగర్ తో, తన వేలుతో రాశాడంట. బైబిల్లో రాయబడింది దేవుడి యొక్క వేలుతో ఈ 10 కమాండ్మెంట్స్ రాశాడంట. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క 10 ఆజ్ఞలకు లోబడతారో వాళ్ళు చాలా దగ్గరంట. పిల్లల దేవుడు పాత నిబంధనలో ఒకే నీకు నా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఎందుకు కానీ భూమి కింద ఉండే నీటి ఎందుకు కానీ ఏ రూపం చేసుకోకూడదు, చేసుకుని వాటికి నమస్కారం చేయకూడదు, వాస్తుకు శాస్త్రాన్ని పడి నమస్కారం చేయకూడదు, ఎలాంటి విగ్రహాలు ఎలాంటి మనము పెట్టుకోకూడదు. ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఊరుకున్నట్టు ఏసునామంలో అని ఊరుకున్నట్టు అనకూడదు. ప్రియులారా, అన్లెస్ అండ్ అదర్వైజ్ మనం ఎవరికో ప్రార్థన చేస్తున్నాము, ఎవరికి అనారోగ్యం వాళ్ళకు ప్రార్థన చేస్తున్నాము, ఏదో అవసరం గురించి ప్రార్థన చేస్తున్నాం, అప్పుడు ఏసునామంలో మనం అనారోగ్యం ఊరికే ఏసునామంలో అనే మాట మనము వాడకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, మేము ఒకసారి అక్కడ కర్ణాటకలో మా దగ్గర పైన 10 మంది టీం ఉండేవారికి, మేము ఏ గ్రామానికి వెళ్ళినా 10 మంది వెళ్ళి సువార్తను ప్రకటించేవారికి, ఎవరితో ఏదైనా ఇస్తే ప్రేయర్ చేసుకుని తినేవాడు. మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, ఈజ్ ఆఫ్రికన్ మ్యాన్. సో ఆఫ్రికన్ మ్యాన్ కానీ ఇక్కడ ఇండియాలో వాళ్ళు అక్కడ గోవా సైడ్ ఎప్పుడో 100 సంవత్సరాలు చూడ్డానికి బ్లాక్ మ్యాన్ దొరుకుతారు. ఆ పెళ్లి ప్రేయర్ చేయబట్టి ఒకరు లంచ్ పిలిచారు. లంచ్ పిలిస్తే ఆ బ్రదర్ మీరు ప్రేయర్ చేయాలంటే ఆయన మంచిగా ప్రేయర్ చేసిన ప్రభావ మాకు ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఆయన ఇచ్చిన వారిని దీవించిన అది బాగుంది ప్రభావ, ఈ ఆహారానికి పోరాడే దురాత్మను ఏసునామములో బంధిస్తున్నాం అంటున్నారు. ఆహారానికి ఎవరు పోరాడతారండి? సైతాన్ని పోరాడతారా? మీరు చెప్పండి, ఆహారానికి పోరాడేది ఎవరు? తినాలని మనుషులే, అది తినటోలే కదా. సో అలా మీనింగ్ లేకుండా ప్రభు నామాన్ని ఉచ్చరింపకూడదంటే కదా, మీనింగ్ఫుల్ గా ఏదైనా అవసరం ఉంది, ప్రార్థన చేస్తున్నాము, ఎవరికైనా వాక్యం చెప్తున్నాము అన్నప్పుడు చెప్పాలి, ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు. దాని తర్వాత రాయబడింది 6 రోజులు మీరు పని చేసుకోవచ్చు, 7వ రోజు విశ్రాంతి. మీరు 6 రోజులు ఏమైనా చేసుకోండి, జాబ్ చేసుకోండి, మీ బిజినెస్ చేసుకోండి, మీ వ్యాపారం చేసుకోండి, కానీ 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి. ఆ రోజు నువ్వైనా, నీ భార్య అయినా, నీ కూతురైనా, నీ కుమారుడైనా, నీ పని మనిషి అయినా, నీ దాసి అయినా, నీ దాసుడైనా, నీ ఆవైనా, నీ గొర్రె అయినా పని చేయకూడదు. నువ్వు ఏ రకంగా ఇంట్లో ఉండి నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో చక్కగా కూర్చొని ఆ రోజంతా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నావో అలాంటి వేరే వాళ్ళగా తీసుకోవాలి కదా. సర్వెంట్ ఒక రోజు రాకపోతే మనం వాళ్ళకి తిట్టడం న్యాయమా? వాళ్ళకి ఇవ్వద్దా కదా పిల్లలు? తర్వాత నేను తెలుసుకున్న పిల్లల అదేంటంటే మనం ఏ రకంగా ఒక రోజు రెస్ట్ ఆడుకుంటా దేవుడి దగ్గర కోరుకుంటాము. వాళ్ళకి మనం యజమానులు కాబట్టి, జీతం ఇచ్చేవాళ్ళకి కాబట్టి మనం ఈరోజు రాలేదా వెరీ కావాలి. సో ఆ రకంగా 10 ఆజ్ఞలు. సో పిల్లల దాని తర్వాత మనం నేర్చుకున్నది ఏంటంటే యాకోబు యొక్క జీతము వాళ్ళ మామ లాభాను
10 సార్లు మార్చాడంట. ఆ వాక్యం మనం మళ్ళీ నేర్చుకుంటాం. యాకోబు జీతాన్ని, ఎందుకంటే యాకోబు కొద్దిగా వాళ్ళ ఆమె దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఉంటుండే. ఆయన యాక్చువల్గా ఉన్నది గొర్రెలను మేకలను మేపడానికి కాదు, ఈ అమ్మాయిల మీద ఆయన కనబడ్డది అనమాట. ఎవరు? రాహేలు. ఆమె మీద కనబడి ఆమె ఎక్కడా దక్కించుకోవాలని చెప్పి ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడంట? 7 సంవత్సరాలు. వారంటే ఎందుకు తెలియగలవాడు? పెద్ద కూతురు పెళ్లి కాకపోతే చిన్న కూతురు మీరు చేయమని చెప్పి వాళ్ళ కూతురు, పెద్ద కూతురు లేహాదిచ్చి ఏదో పెళ్లి చేశాడు. మరి ఆయన తాళి కట్టేటప్పుడు లేకపోతే రింగ్ మార్చేటప్పుడు మొహం చూసాడో లేదో, లేకపోతే పట్టేసాడో మనకు తెలియదు కదా. పొద్దున లేదు చూస్తే ఈమె లేహ ఏంటి బాబా నన్ను మోసం చేసినప్పుడు ఆయన అన్నాడంట, బాబు మా దాంట్లో పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి మేము చెయ్యము. నా ఈ కూతురు గారికి కావాలంటే ఇంకా 7 సంవత్సరాలు నువ్వు సేవించి. సో ఆయన 14 సంవత్సరాలు 7 14, ఆ 14 సంవత్సరాలు అలా వెళ్ళిన అలా గతించిపోయాయట. ఆమె మీద ఉన్న ప్రేమ అలా గతించిపోయాయట. దేవుడు 14 ఇయర్స్. ఆ 14 ఇయర్స్ లో ఆయన ఏం చేసినట్టు యాకోబు యొక్క జీతాన్ని 10 సార్లు మార్చాడు. ఎన్నిసార్లు? 10 సార్లు మార్చాడు. 10 times. దాని తర్వాత ప్రియుల మనం నేర్చుకున్నది ఏంటంటే 10 మంది కన్యకలు, 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారు. ఎందుకంటే వీళ్ళకి దేవుడు ఆ డిఫరెన్స్ చూపించాడంట. పిల్లల వాడు తీసుకున్న తీర్మానం, కొంతమంది సిద్ధపడ్డారు, కొంతమంది సిద్ధపడలేదు. కాబట్టి వాళ్ళు తీసుకున్న ఆ యొక్క తీర్మానాన్ని బట్టి దేవుడు కొంతమంది బుద్ధి గలవారిని, కొంతమందికి అలా వినండి బిడ్డ, కొంతమందికి బుద్ధి లేని వారిని దేవుడు వాళ్ళకి టైటిల్ ఇచ్చాడు. 10 మంది కన్యకలు. దాని తర్వాత మనం నేర్చుకుంటే 10 మంది కుష్ఠరోగులు. నేర్చుకున్నాం కదా. 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. అప్పుడు యేసు ప్రభువు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ తక్కిన 9 మంది ఎక్కడ? అంటే ఇక్కడ ఏంటి? అంతన కృతజ్ఞత లేదా? వాళ్ళకి అంతన జ్ఞానం లేదా? కనీసం వచ్చి థ్యాంక్స్ చెప్పలేరా? కదా రైట్? పరలోక రాజ్యంలో మనకు ఉండేది ఎప్పుడు థ్యాంక్స్ చెప్తానే ఉంటాం. 24 పెద్దలు మనం ఆల్రెడీ చదువుకున్నాం, 4 జీవులు, అనేక మంది దేవ దూతలు. సో 24 పెద్దలు ఒక గ్రూపు, 4 జీవులు ఒక గ్రూపు, అనేక దూతలు ఒక గ్రూపు. సో కాబట్టి వీళ్ళందరూ దేవునికి థ్యాంక్స్ చెప్తారు. ఏముంటారంట ప్రియులా? సో మనం అది ఎల్లప్పుడూ దేవుడికి థ్యాంక్స్ చెప్తారు. చిన్న చిన్న విషయాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పాలంట. ప్రభువా థ్యాంక్ యూ, అంతేనా? ఇప్పుడు మనుషులకు కానీ మనం థ్యాంక్స్ చెప్తారు. ఏముంటారా ప్రియుల? ఆ కృతజ్ఞత భావం మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఎవరైతే థ్యాంక్స్ చెప్పారో వాళ్ళు కృతజ్ఞత లేనివారు. ఇంత చేసినా కానీ ఆ వ్యక్తి థ్యాంక్స్ చెప్పకపోతే ఆ వ్యక్తి కృతజ్ఞత లేనివాడు. యేసుక్రీస్తు అందుకే కోపపడ్డాడు. వచ్చావు మంచిదే కానీ ఆ తక్కిన 9 మంది ఎక్కడ? ఆ వచ్చిన వాడు ఎవరంట? సమరీయులు. ఆ తక్కిన 9 మంది యూదులు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఒక అన్యుడైనా నా దగ్గరకు వచ్చాడు కానీ యూదులు రాలేదు. క్రైస్తవులకు ఆ కృతజ్ఞత లేదు, కానీ అన్యులకు ఆ కృతజ్ఞత ఉంది. ఈ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారికి కొన్నిసార్లు ఒక రకమైన గర్వం ఏంటంటే, మేము క్రిస్టియన్స్, మా చర్చ్, ఆ చర్చ్ లో మా మెంబర్షిప్ ఉంది, ఇది చచ్చిపోవడానికి లేకపోతే పెళ్లికే ఆ మెంబర్షిప్, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కాదండి మెంబర్షిప్. నేను పరలోకానికి వెళ్తానా దాన్ని మనం ఆలోచించాలి కదా. ఆ చర్చ్ లో నా మెంబర్షిప్ ఉంది, ఈ చర్చ్ లో నా మెంబర్షిప్ ఉంది. నో డౌట్ మంచి ఘనంగా ఆ వ్యక్తికి ప్రియుల వీడుకోలు పలకొచ్చు, మంచిగా పాస్టర్ వచ్చి ఆయన ప్రేయర్ చేసి సమాధులు పెట్టవచ్చు, పెద్ద చర్చ్ లో పెళ్లిళ్ళు జరగవచ్చు. కానీ రేపు పరలోక రాజ్యానికి వెళ్తారా? మెంబర్షిప్ బట్టి మనం కలిగిస్తామా? మెంబర్షిప్ బట్టి మనం చర్చికి వెళ్తామా? మన మందిరానికి ఆ వాక్యం గురించి చెప్తుంటే ఆటోమేటిక్ గా దేవుడే ఆ చర్చ్ లో ఒక మంచి మనకు అవసరతలు ఉంది కాబట్టి దేవుడు ఒక అనుకూలాన్ని మనకి దయచేసి కదా, సమాధులో పెళ్లిలో. అంతేగాని మనం దాని గురించే మనం వెళ్తే అది మనకు ఆశీర్వాదం కాదు ప్రియుల.
అంతకంటే కృతజ్ఞత లేదా? దేవుని దగ్గర గురించి టైం చెప్పేంత కదా ప్రియులరా. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారుగా ఉంటారు కదా ప్రియులరా. పోయిన వారు మనం ఇంతవరకు ఆ 10 అనే మాట అక్కడ వరకు చదువుతున్నాం. ఈ రోజు నేను కొన్ని విషయాలు ఇంకొక 15-20 మినిట్స్ కాబట్టి ఈ రోజు టాపిక్ ఏంటంటే 12. ఇప్పుడు నెక్స్ట్ సంఖ్య 12. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాము 10. ఈ రోజు ఏంటి రోహిత్ అంటే బైబిల్లో 12 అనే మాట సంఖ్య చాలా సార్లు వస్తుంది. మొదటిది మనం గమనించినట్లయితే 12 గోత్రాలు. యాకోబుకు 12 మంది పిల్లలు, 11 పిల్లలు, 13 మంది పిల్లలు పిల్లరా. దాంట్లో 12 మంది కుమారుడు, ఒక కూతురు. ఆ 12 మంది ఎవరంటే పిల్లల ఒక్కసారి మనం గమనించినట్లయితే నిర్గమకాండం ఒకసారి తీసుకుందామండి. నిర్గమకాండం ఒకసారి తీసుకున్నట్లయితే 12 మంది వాళ్ళ యొక్క పేర్లు అక్కడ చక్కగా రాయబడ్డారు. మొదటి అధ్యాయం, నిర్గమకాండం మొదటి అధ్యాయం. ఇక్కడ 12 మంది పేర్లు చాలా స్పష్టంగా క్లియర్గా రాయబడ్డారు. ఎవరు వాళ్ళు? నేను చదువుతాను, ఒకసారి గమనించండి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏమనగా రూబేను రెండవది, షిమ్యోను మూడవది, లేవి నాలుగవది, యూదా ఐదవది, ఇస్సాకారు ఆరవది, జెబూలూను ఏడవది, బెన్యామీను ఎనిమిదవది, దాను తొమ్మిదవది, నఫ్తాలి 10వ వ్యక్తి గాదు 11వ వ్యక్తి ఆషేరు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 11 మంది. మరి ఇంకొక వ్యక్తి ఎవరు? ఇంకొక వ్యక్తి పేరు రావాలి కదా. వెరీ గుడ్ కదా. యోసేపు. ఆల్రెడీ యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశం. మళ్ళా వాటిని చదువుతారు. ఇప్పుడు ఐగుప్తులోకి వచ్చారంటే వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? కానాన్ దేశం నుంచి వచ్చారు. సారీ, వాళ్ళు ఆ యొక్క ఆ యొక్క ఐగుప్తు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. సారీ, మెసొపొటేమియా ఆ ప్రాంతం నుంచి వచ్చారు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేరు ఏమనగా మళ్ళా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, షిమ్యోను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఇక్కడ 11 మంది ఉన్నారు. ఆల్రెడీ యాకోబు వీరిలో ప్రతివాడు తన కుటుంబంతో వచ్చాను. యాకోబు గర్భంలో పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికే యోసేపు ఎక్కడ ఉన్నారంట? అది ఇక్కడ 12 మంది గోత్రము, 12 గోత్రాలు. నేను చాలాసార్లు చెప్పాను కదా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన యూదులను మనం కలిసామనుకోండి, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రిక్కీ, సన్ ఆఫ్ బెన్యామీన్. లాస్ట్ ఎవరు పేరు తీసుకోవాలి? ఈ 12 మంది పేరులో ఎవరో ఒక గోత్రం పేరు చెప్పాలి. మీ పేరు ఏం పేరు? నా పేరు దేవదానం, సన్ ఆఫ్ లేవి. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రోహిత్, సన్ ఆఫ్ యూదా. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు రవీందర్, నా యొక్క తండ్రి మా ఫాదర్ పేరు ఆషేరు. మీ పేరు? నా పేరు శ్రీలేఖ, ఐఎమ్ డాటర్ ఆఫ్ యోసేపు. యేసుక్రీస్తు వాళ్ళ యొక్క గోత్రం పేరు ఏం పేరు? యూదా గోత్రం. వెరీ గుడ్. మోషే గోత్రం పేరు ఏం పేరు? లేవి గోత్రం. వెరీ గుడ్. ఆ రకంగా కదా ప్రపంచంలో మీకు ఏ దేశానికి వెళ్ళినా ఎవరిని ఏదన్నా యూత్ ని కలిసామనుకోండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరు దేవదానం, సన్ ఆఫ్ లేవి, రిక్కీ, సన్ ఆఫ్ జూడా. సో ప్రతి ఒక్కళ్ళు ఈ 12 మంది పేరు మాత్రమే తీయగలుగుతారు. 13వ పేరు నేర్చుకురా. యూదులలో ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్న గోత్రాలు ఎంతమంది? 12. రైట్. ఒకటి వచ్చి రెండవది, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉండేవారంట ప్రియులరా? 12. ఒకసారి తీసుకుందామా? ఆ 12 మంది ఎవరో ప్రియులరా?
మత్తయి సువార్త 10వ అధ్యాయం అందరం తీసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల పేర్లు ఇక్కడ రాయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. యేసుక్రీస్తు శిష్యులను సువార్త సేవకు పంపుతూ వాళ్ళకి ఈ మాట అంటాడంట. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలుగుచుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, ఫస్ట్ ఎవరంట? పేతురు అనబడిన సీమోను. రెండవది అతని సహోదరుడు ఆంద్రేయ. మూడవది జెబెదయి కుమారుడు యాకోబు. నాలుగవది అతని సహోదరుడు యోహాను. చదవండి కానీ. ఐదవది ఫిలిప్పు. ఆరవది బర్తలోమియా. ఏడవది తోమా. ఎనిమిదవ వ్యక్తి సుంకరి అయిన మత్తయి. తొమ్మిదవ వ్యక్తి అల్ఫేయ కుమారుడు యాకోబు. 10వ వ్యక్తి తద్దేయను మారు పేరు కదా నెబ్బాయి. 11 కనానుడైన సీమోను. ఆయన అప్పగించిన చివరికి ఇస్కరియోతు యూదా. అర్థమైందా ప్రియులారా? 12 మంది అపోస్తలులు. యేసు ప్రభు వీళ్ళని ఎప్పుడు ఎన్నుకున్నాడంట? బైబిల్ రాయబడింది మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే రాత్రంతా ఆయన కొండ మీద ప్రార్థన చేసుకొని ఉదయాన్నే వచ్చి ఈ 12 మందిని అదే ఎన్నుకున్నాడు. మార్కు సువార్త మనం ఒకసారి తీసుకుందామండి. 3వ అధ్యాయము మార్కు సువార్త 3:18 చూస్తున్నామా? 11వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవక వారు ఆయన ఎదుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లుగా దయ్యములను వెలుగుట్టు అధికారం గల వారి సువార్త ప్రకటించుటకు వారిని పంపేవారని ఆయన 12 మందిని నియమించును. వారెవరనగా, ఆయన పేతురు పేరు పట్టుబడిన సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. వీరిద్దరికి ఆయన బోయా నెర్గెసను పేరు పెట్టెను. బోయా నెర్గెస్ అనగా గురిబెడు వారిని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమియా, మత్తయి, తోమా, అల్ఫేయ కుమారుడు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను. ఆయనను అప్పగించిన ఎవరంట? ఇస్కరియోతు యూదా అనువారు. సో ఇక్కడ వీళ్ళరా యేసుక్రీస్తు 12 మంది లిస్టు రాయబడింది. ఇప్పుడు లూకా సువార్త తీసుకుంది 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం తీసుకుంటే 14 వచనము. ఆ దినములో ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టారు. వీరెవరనగా, ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టారో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమియా, మత్తయి, తోమా, అల్ఫేయ కుమారుడు యాకోబు, జెబెదయి అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోయుడు ఇస్కరియోతు. యూదాను వారు. సో ఇక్కడ యేసుక్రీస్తు రాత్రి అంతా పండుగకి వెళ్ళి ప్రార్థన చేసి ఉదయాన్ని వీళ్ళందరినీ పిలిపించాడంట. అందరు పిలిపించి వాళ్ళని ఎంతమంది ఎన్నుకున్నాడంట? అంటే ఆవిడ ఎంతమంది ఉంటారు? యేసుక్రీస్తు అందరిని పిలిపించాడు అన్నమాట. 70 మంది ఆయన శిష్యులు ఉండేవారంట. లూకా సువార్త 10వ అధ్యాయం తీసుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. అటు తరువాత
ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపెను. రియల్ గా యేసు ప్రభు చాలా క్లోజ్గా ఆయన వెంబడించేవారు, ఆయనను వెంబడించి ఆయన సువార్తను ప్రకటించాలనుకున్న వారు ఎంతమందిట? 70 మంది. కానీ 70 మందిని యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసి ఆయన దేవుని అడిగాడు, ప్రభువా నేను 12 మంది నేను ఎన్నుకోవాలనుకుంటున్నాను, వాళ్ళు నాకు చూపించండి ప్రభు అంటే అప్పుడు దేవుడు ఈ 12 మంది పేర్లను చూపించాడు. యేసుక్రీస్తు ఆ 12 మంది ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది అపోస్తల కార్యంలో రాయబడింది. కొన్ని గ్రామాలలో వాళ్ళు చూసి ఇదిగో భూమిని తలకిందులుగా చేయవారు మా దగ్గర వచ్చారా? ఈ 12 మంది ఏం చేశారంట? ప్రపంచాన్ని తలకిందులుగా చేశారంట. ఇప్పుడు క్రైస్తత్వం లేని దేశం ఎక్కడ ఉందా? ప్రతి దేశంలో యేసు ప్రభు నిజమైన రక్షకుడు, ఆయనే దేవుని కుమారుడు అని కదా ప్రకటింపబడింది. దాంట్లో చాలా మంది ప్రపోజ్ చేసుకుంటారు, చాలా మంది నమ్మరు, అది రెండో మాట. కానీ నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మనం ఇండెక్స్ తీసుకుంటే ప్రపంచంలో అధికంగా యేసు ప్రభు వెంబడించే వారే క్రైస్తవులు ఎక్కువ మంది. రెండోది ముస్లిమ్స్ అంటారు, దాని తర్వాత హిందూస్ అంటారు, దాని తర్వాత బుద్ధిస్ట్, జైన్లు అంతా. అందరికంటే టాప్ ఎవరుంటారంట? క్రైస్తవులు, యేసు ప్రభు వెంబడించిన వారు. ఎందుకంట ఈ 12 మంది వెళ్ళి భూమిని తలకిందులుగా చేశారంట. ప్రియులరా, తోమా ఇండియాకు వచ్చి వాక్యం చెప్పాడు. ఆయన వెళ్ళి కేరళలో ఆయన దిగిన ఆ షీషోర్, ఆ సముద్రం యొక్క తీరంలో వెళ్ళి ఆయన దిగిన వెంటనే పాపలంతా అక్కడ పూజలు చేసుకుంటున్నారంట. ఆయన చూసి అందరూ ఏది చేస్తుంటే అప్పుడు తోమా సముద్రం నీళ్లను తీసుకున్నాడు, పైకి ఎగిరిస్తుంటారు. ఆ నీళ్లు అలాగే గాలిలో ఆగిపోయి అది చూసి చాలా మంది ఆ రోజుల్లో కేరళ బ్రాహ్మిన్స్ వేస్తున్నారు. ఇప్పుడు మనకు సౌత్ ఇండియాలో చాలా పెద్ద క్రిస్టియానిటీ ఎక్కడ ఉందంట? కేరళలో. సిరియన్ క్రిస్టియన్, రోమన్ క్యాథలిక్స్, ఆర్థోమా, పెంటికాస్టల్ చర్చ్, సిఎస్ఐ చర్చ్. తోమా ఇండియాకి వచ్చాడు. ఓకే, మార్పు ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తులో క్రైస్తవులు లేరంటారా? చాలా మంది ఉన్నారు. ఐగుప్తులో ఒక పట్టణం ఉంది, అలెగ్జాండ్రియా. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన పరిపాలించినప్పుడు ఆయన కొరకు ఒక పెద్ద పట్టణం కట్టించుకున్నాడు. ఆ పట్టణంలో కేవలం యూదులు ఉండేవారు. అందుకే ఆ రోజు యేసుక్రీస్తుతో యోసేపుతో దేవుడు ఏం చెప్పాడు? అయ్యా, ఏ రోజు రాజు నేను చంపాలనుకుంటున్నాడు, నువ్వు ఆమెతో ఉన్న ఆమె కుమారుడిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపో? ఐగుప్తుకి వెళ్ళిపో. ఐగుప్తు అంటే ఎక్కడ? అలెగ్జాండ్రియా అనే పట్టణానికి వెళ్ళిపో. ఎందుకు? అది జూయిష్ కాలనీ. యు హావ్ ప్రొటెక్షన్. యూదులు ముస్లిమ్స్ ఎక్కడున్నా వాళ్ళు కలిసి ఉంటారండి. మీరు ఎక్కడన్నా గమనించారా? ముస్లిమ్స్ ఒక్కళ్ళు ఉండడం ఎక్కడన్నా చూసారా? వాళ్ళు ఎక్కడున్నా కానీ గుంపులు ఉంటారు. దేశాలు చూడండి, గల్ఫ్ కంట్రీస్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్, కదా, అవన్నీ ఎక్కడున్నాయి? అందరు కలిసి ఉంటారు. చార్మినార్కి వెళ్ళండి, అందరు కలిసే ఉంటారు. యూదులు కానీ ఎక్కడికి వాళ్ళు కలిసే ఉంటారు. ఆ రకంగా అలెగ్జాండ్రియాలో ఆ రోజుల్లో చాలా మంది యూదులు ఉండేవారు. చాలా మంది వాళ్ళు క్రైస్తవులుగా మారిపోతారు. థ్యాంక్ గాడ్, ఈ 12 మంది భూమిని తరగతులు చేసేవారు. ఓకే, నామజీవితం చదివే వాళ్ళ గురించి వాళ్ళంతా మాట్లాడుతున్నారు. సో కాబట్టి 12 మంది యూదుల, 12 మంది ఇశ్రాయేలీయుల గోత్రాలైతే 12 మంది శిష్యులుగా యేసు ప్రభువుని ఎన్నుకున్నారు. మీకు తెలుసో లేదో, పరలోక రాజ్యానికి ఒక గేట్ ఉంటుందంట. కొత్త రేపు దేవుడు కొత్త నూతన యెరూషలేము ఆయన కట్టబోతున్నాడు. ఆ నూతన యెరూషలేముకు 12 గుమ్మాలు, 12 ద్వారాలు ఉంటాయంట. అలా ఈ 12 గుమ్మాలకు వీళ్ళ పేర్లు, 12 ద్వారాలకు వీళ్ళ పేర్లు ఉంటాయంట. అది ఎక్కడ ఉందంట? ఒకసారి తీసుకుందామండి. ప్రకటన ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ రెవల్యూషన్.
21వ అధ్యాయం 12వ వచనం. అందరు తీసుకుందాం ప్రియులారా. ఈ నూతన యెరూషలేము అనే ఈ పట్టణానికి 12 గుమ్మాలు, 12 ద్వారాలు ఉంటాయి. గుమ్మాలు అంటే మేబీ ద్వార బంధాలు అనుకుంటున్నారు ప్రియులారా. అక్కడ వాళ్ళ ఎవరి పేర్లు ఉంటాయి అక్కడ 21వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూసుకుందాం ప్రియులారా. ఆ పట్టణములకు ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉండేవి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. సో ఆ నూతన యెరూషలేముకి గుమ్మాలు ఉంటాయంటే ఎన్ని గుమ్మాలు ఉంటాయి సిస్టర్? 12. ఆ 12 ఎవరి పేర్లు ఉంటాయంట? ఇశ్రాయేలీల పేర్లు ఉంటాయంట. ఇప్పుడు మనం చదివే ఎవరు వాళ్ళు? బెన్యామీను, సిమియోను కదా, యూదా, లేవి, ఆషేరు, గాదు, బెన్యామీను, లేవి, నఫ్తాలి, యోసేపు, ఇలా 12 మంది ఆ గుమ్మాల మీద పరలోకంలో ఆ నూతన యెరూషలేము పేర్లు ఉంటాయి. అంతేనా? 21వ వచనం తీసుకుంటాం. సారీ 14వ వచనం. 14వ చూస్తున్నాము. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. చూసారా ప్రియులారా? ఇలా ఆ యొక్క గుమ్మముల పునాదుల పైన ఎంతమంది పేర్లు ఉన్నాయట? 12 అపోస్తులు. అంటే ఇప్పుడు ఎంతమంది? ఆ 12 ఈ 12 24. ఈ 24 మందిని రిప్రజెంటేట్ చేయడానికి పర్వత రాజ్యంలో దేవుని సన్నిధిలో 24 పెద్దలు ఉంటారంట. ఈ నెల 24 వీళ్ళు దేవదూతలే. కాకపోతే చాలా మంది దేవుని సేవకులు ఏమంటారంటే ఈ 24 పెద్దలను రిప్రజెంటేట్ ప్రతినిధిస్తారంటే 24 పెద్దలు వాళ్ళు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. అర్థమైంది కదా? సో 12 మంది గోత్రాలు, 12 మంది శిష్యులు కాదు, అపోస్తులు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రియులారా, ఈ రోజులలో అపోస్తులు ఉన్నారా? ఈ రోజులలో అపోస్తులు ఉన్నారా? చాలా మంది రాసుకుంటారు కదా, అపోస్తులు సైమన్, అపోస్తుడు అని సైమన్, అపోస్తుడు అని సువత్సో. నాకు తెలిసి ప్రియులారా ఈ రోజులలో అపోస్తులు లేదండి. యేసు ప్రభు ఎందుకున్న అపోస్తులు వాళ్ళు చాలా స్పెషల్. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసుకొని 3.5 సంవత్సరాలు వీళ్ళు యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత యేసు ప్రభువులను వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని ఎన్నుకున్నాడండి. ఇప్పుడు నేను వెళ్ళి ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి నాకు నేనే అపోస్తుడు అని పేరు పెట్టుకుంటే నేను అపోస్తుడు అవుతాను లేదు? ఒకసారి ఆలోచించండి. డాక్టర్, రెవరెంట్ అని కొంతమంది పెట్టుకుంటారు. అంత మాత్రం వాళ్ళకి అంత జ్ఞానం ఉన్నట్ట? రెవరెంట్ అంటే అర్థం ఏంటంటే ఏ భక్తి గల వ్యక్తి. నిజంగా ఆ వ్యక్తి అంత భక్తి గలవాడా? అసలు గొప్పమే రాదా? ఏ పాపం చేయలేదా? నాకు ఒకసారి పాస్టర్ పిలవడమే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంత యోగ్యంగా అలాంటిది రైట్ రెవరెంట్ డాక్టర్ అని మనం పెట్టుకోవచ్చు అనుకుంటారా? బ్రదర్ ఇస్ ఓకే, సైమన్ ఓకే. ఎప్పుడైనా మీరు చూసారా నేను రెవరెంట్ పాస్టర్ పెట్టుకోవడము? మనకు ఇష్టం ఉండకూడదు. నేనేం రెవరెంట్ అండి కదా సిస్టర్ గారు? బ్రదర్ ఇస్ ఓకే. నేను చిన్న ప్రభు నమ్ముకున్న కొత్తలో బెల్గావ్ అనే ప్రాంతంలో ఉన్న కర్ణాటకలో నాతో పాటు ఒక అబ్బాయి సాల్మన్ అనే ఒక అబ్బాయి సేవ చేస్తూ ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉండారు. ఆమె ఒక 70 సంవత్సరాలు. ఆ వ్యక్తి వయస్సు నాకు పాటు వచ్చిన వ్యక్తి అబ్బాయి 18-19 ఇయర్స్ ఉంటుంది. మేము వెళ్ళి ఆంటీ ప్రైజ్ లోడ్ అని చెప్తే ఆ ప్రైజ్ లోడ్ అని ఆమె ఆ సాల్మన్ ఎక్కడో బాగున్నాం అంటే ఒప్పుపడి సాల్మన్ అంటే పిలుస్తారు, పాస్టర్ అంటే 19 ఇయర్స్ బాయ్ ఒక 75 సంవత్సరాల వ్యక్తులు పట్టుకుని నన్ను పాస్టర్ అని పిలువు, సాల్మన్ అని పిలుస్తున్నావు. అంత గర్వమా? ఆ టైటిల్ అంత ఇంపార్టెంట్ మనకు.
రేపు మనం దేవుడు ఎంత గొప్ప సేవకు వాడుతున్నా సైమనే మీరు బ్రదర్ పిలుస్తే ఓకే కానీ పాస్టర్ని పిలవకూడదు, డాక్టర్ రెవరెండ్ అని రాపించకూడదు, ఎవరు పిలవకూడదు. ఎప్పుడంటే ఏదైనా చర్చికి వెళ్ళి నేను ఆ వాక్యం చెప్పడానికి ముందు వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. మన మధ్య రెవరెండ్ సైట్ బాగులేదు రెవరెండ్ అంటే పిల్లరా ఇక్కడ దేవుడు వాక్యం రాయబడింది. ఈ రెవరెండ్, డాక్టర్లు, పాస్టర్లు, బిషప్ అని మనం పెట్టుకోకూడదు. ప్రియుల దేవుడు వాక్యం యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో వినే వాళ్ళందరికీ, పాస్టర్లకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రియులరా, ఈ రెవరెండ్, డాక్టర్లు, పాస్టర్లు అని మనం పెట్టుకోవడం అది మంచి పద్ధతి కాదు. అది దేవుడి వాక్యానికి వెళ్తుంది. అంతేకాకుండా యెరూషలేముకి, పాత యెరూషలేము అక్కడ మీరు గమనించినట్టే పిల్లరా, ఈ యెరూషలేము చుట్టూ ఒక గోడ ఉండేదండి. ఆ యెరూషలేము చుట్టూ ఒక గోడ ఉండేదంట. ఆ గోడకు 12 గుమ్మాలు ఉన్నాయంట, 12 డోర్లు ఉన్నాయంట. అది ఎక్కడ 12 చూసుకుందామా ప్రియులరా? నెహెమ్యా గ్రంథం ఒకసారి తీసుకుందామా, అదొక్కటి చూసుకొని మనం తీసుకుందాం. ఈ 12 గుమ్మాలు వాటి పేర్లు ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ మనం బాగా చూసుకున్నాము. ఈరోజు ఆ యెరూషలేముకి ఉన్న 12 గుమ్మాల పేర్లు మనం ఒకసారి గమనించుకున్నాం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ ప్రియులారా, యెరూషలేముకు 12 గుమ్మాలు ఉంటాయంట. 2వ అధ్యాయము 1 మనందరము 11వ వచనం తీసుకుందామండి. మొదటి గుమ్మము పేరు, నేను రాత్రి కాలమందు లోయ ద్వారం గుండా భుజంగపు బావి కిందికి పెంట ద్వారము దగ్గరకు పోయి పడదోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడింది. సో ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదట ఈ యొక్క గుమ్మం పేరు ఏం పేరంటే లోయ ద్వారము. మళ్ళా 11వ వచనము, నేను రాత్రి కాలం ముందు లోయ ద్వారం గుండా అనే మాట రాయగలను. ఓకే, ద ఫస్ట్ నేమ్ for the gate of heaven is called valley gate. చెప్పండి, ఈ గేట్ valley gate, దాని పేరు తెలుగులో లోయ ద్వారం. సో శీలా యెరూషలేము, ఓల్డ్ యెరూషలేముకి ఆ పట్టణం చుట్టూ ఒక గోడ ఉండేదంట. ఆ గోడకు 12 గుమ్మాలు ఉండేయంట. కాబట్టి దేవుడు ఎందుకు బంధాలు పెట్టాడు నాకు తెలుసు. మొదటి గుమ్మం పేరు చూస్తున్నారు లోయర్ గుమ్మము, వ్యాలీ గేట్. దాంట్లో ఏముందో మనం మళ్ళా వచ్చే వారం తెలుసుకుంటాం. రెండవ గేట్ పేరు, ద సెకండ్ గేట్, 14th verse. తర్వాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి, రెండో గుమ్మం పేరు ఏం పేరంట ప్రియురా? బుగ్గ గుమ్మము, ద గేట్ ఆఫ్ ఫౌంటైన్. ఫస్ట్ ఒకసారి ప్రియురా రాసుకుంటే చాలా మంచిదే, అదర్వైజ్ యు కెన్ జస్ట్ గో త్రూ ఇట్. మొదటి లోయ పేరు లోయ ద్వారము, రెండో ద్వారం పేరు బుగ్గ ద్వారము లేకపోతే గేట్ ఆఫ్ ఫౌంటైన్. మూడో ద్వారం, 3వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. సో 3వ ద్వారం పేరు ప్రియులారా గొర్రెల గుమ్మము, షీప్ గేట్. What is the third gate name? Sheep gate, గొర్రెల గుమ్మము. ఆ యెరూషలేములో ఆ పాత ఇప్పుడు లేవుదండి, ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే సిటీ ఎక్స్పాండ్ అయింది కాబట్టి. కానీ ఓల్డ్ సిటీకి వెళ్తే స్టిల్ ఫైండ్ ఆల్ దిస్ 12 gates. మనకు టీవీ ఉంటుంటే నేను వాటిని చూపించేవాడిని. సో 3వ గుమ్మం పేరు ఏం పేరంటే ప్రియులారా
గొర్రెల గుమ్మము షీప్ గేట్. నాలుగో గుమ్మం పేరు ఫిష్ గేట్, చేపల గుమ్మము, చేప గుమ్మము అనే మాట మనం గమనిస్తాం. మూడో అధ్యాయం మూడో వచనం. మత్స్యపు గుమ్మమును అస్సేనాయ వంశస్థులు కట్టిరి. సో నాలుగో గుమ్మం పేరు మత్స్యపు గుమ్మము. నానా, కెన్ యు రీడ్ లిటిల్ లౌడ్లీ? ఫస్ట్ గేట్ నేమ్ మీ పేరెంట? లిటిల్ లౌడ్లీ. చాప్టర్ 3 verse 1, chapter 2 verse 1. ఇంగ్లీష్ ఉంది కదా అక్కడ? లౌడ్లీ. Nana, chapter 2 verse 13. Nana, little loudly. Okay, through the valley gate. Okay, 14th verse better. Second. Then I went to the fountain gate. So first is the valley gate. Okay, Nana. Number 2, fountain gate. Number 3 verse 1 beta. You read the gate name. Sheep gate. The third one is the sheep gate. Gorrela dwaramu. The fourth one, 3 verse 3. Fish gate. Fourth one, Matsyapu dwaramu. It gate fish gate. The fifth one, it's called the old gate. యెరూషలేములో ఉన్న ఆ గోడలో 12 గుమ్మాలు ఉన్నాయంట. ఆ 12 గుమ్మలో 5వ గుమ్మం పేరు ఏం పేరు అంటే ఓల్డ్ గేట్. ఆ 3వ అధ్యాయం 6వ వచనం. ఫస్ట్ నేను తెలుగులో చదువుతా, తర్వాత ఇంగ్లీష్. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా. సార్ ఇంగ్లీష్ లో చదువుతారా లౌడ్లీ? ఓల్డ్ గేట్. వాట్ ఇస్ ద ఫిఫ్త్ నేమ్? ఓల్డ్ గేట్. కోల్గేట్ గారు, వాట్ గేట్? ఓల్డ్ గేట్. ఇక్కడ బైబిల్లో రాయబడి తెలుగులో ప్రియురా పాత గుమ్మము. సో బ్రదర్ వి నో 12 అనే మాట బైబిల్లో రాయబడింది. 12 tribes. Jacob had 12 sons and all the 12 sons names are mentioned in the Bible. Today you go to any countries, you will find Jewish people. They will have one name. At the end they will have the 12. What name of the 12 tribe? I am Simon. My tribe name is Levi. I am Rohit. My tribe name is Judah. I am Vinod. My tribe name is Benjamin. I am Ricky. My tribe name is Joseph. The 12 disciples. Jesus chose 12 disciples. And we found the 12 names in the Bible. At least you will find 4 places the 12 names in the Bible, in the New Testament. In the book of Revelation, Bible says tomorrow God is going to build a new Jerusalem, a city. On that city again you will have like an old city, you will have 12 gates. On the 12 gates you have 12 tribes names. And that city will have 12 foundations, and each foundation you will have 12 disciples, apostles' names. And now we are finding the old Jerusalem gate, or the Jerusalem wall was having 12 gates. The first gate was a valley gate, second gate was a fountain gate, third gate was a sheep gate, fourth gate was a fish gate, fifth gate was a old gate. The sixth gate was called dung gate, Penta Gummamu. Chapter 2 verse 14. Chapter 2 verse 14. తర్వాత నేను బుగ్గ గుమ్మములకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళింది గాని నేను ఎక్కియున్న పశువు పోటుకు ఎక్కడ ఎడమ లేకపోయాను. మేబీ సారీ అండి, 3:14 చూసుకున్నామండి. 3:14. బెత్లెహేము ప్రదేశములకు అధిపతైన
రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. ఏ గుమ్మం అంట? పెంట గుమ్మం. ఇంగ్లీష్ చదువుతారా లౌడ్లీ? Dung gate. Very good. The seventh one, it's called water gate. 3వ అధ్యాయం 25వ వచనం. 3:25. ఇక్కడ ఏం రాయబడిందంటే, అతని ఆనుకుని గోడ మళ్ళీ దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురములకు పూజై కుమారుడుగా పాలాలు బాగు చేయవాడాయి. అతని ఆనుకుని ఫరోషు కుమారుడైన, అక్కడ వచ్చింది కదా వాటర్ గేట్ 26th. ఓకే. ఓఫేర్లో ఉన్న నెతీనీయుడు తూర్పు వైపు నీటి గుమ్మమును ప్రక్కన దానికి సంబంధించి. సో ప్రియులారా, నీటి గుమ్మము లేకపోతే we can call it water gate. దాని తర్వాత హార్స్ గేట్, గుర్రపు గుమ్మము 328. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇంట్లో ఎదురుగా బాగు చేసిరి. ఇట్స్ కాల్డ్ హార్స్ గేట్. ప్రియులారా, దేవుడి చిత్తం అయితే వచ్చే వారము ఈ 12 గుమ్మాలకు ఎందుకు ఆ పేర్లు పెట్టారు? ఒక్కొక్క గుమ్మం దగ్గర ఏమేమి పని జరిగేది? న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభు ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు ఏ గుమ్మం దగ్గర ఏమేమి చేయడు అనేది వచ్చే వారం మనము నేర్చుకుందాము. దాని తర్వాత ప్రియులారా, 9వది ఈస్ట్ గేట్, తూర్పు ద్వారము. 3వ అధ్యాయం 29వ వచనం. 3:29. ఇక్కడ ఏముందంటే, వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సోదోను బాగు చేసి అతని తమ ఆనుకుని తూర్పు ద్వారమును కాయు అనే మాట రాయాలి. తూర్పు ద్వారము అంటే ఇంగ్లీష్ లో రాయాలి ఈస్ట్ గేట్. The 10th one is called Mispah Gate. Okay, 3:31 చూస్తున్నామండి. 3:31. అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకు మిస్కాదు ద్వారమునకు ఎదురుగా. మిస్కాదు, 10th one, the gate of Miskadu. And the 11th one, gate of Ephraim. Ephraim గుమ్మము. అది ఎక్కడ ఉంది? 8:16. 8వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లుగా ఇక్కడ రాయబడింది, ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇళ్ల మీదను తమ లోగిళ్లలోను దేశ మందిరపు ఆవరణంలోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకునేది. సో ఇక్కడ ఏమో గుమ్మం వచ్చింది కదా, ఎఫ్రాయిమి గుమ్మము. లాస్ట్ కుట్రీ కదా బైబిల్లో రాయబడింది ప్రిజన్ గేట్, బందీ గృహపు గుమ్మము. అది ఎక్కడ ఉంది? 12వ అధ్యాయం 29వ వచనం. 12:39. క్షమించండి, 12:39.